నమస్తే. ప్రపంచ బ్యాంక్, IMF లు అమెరికా, యూరోప్ దేశాలకు అనుకూల గణాంకాలు వడ్డీ వారుస్తాయి. భారత్ వాస్తవ జీడిపి 2026 క్యాలెండర్ ఇయర్ కి 6.4% అని అంచనా వేశాయి. మిగతా అన్ని దేశాలు భారత్ కు సమీపంలో కూడా లేవు. చైనా 4.2, అమెరికా అయితే 2.0. ప్రపంచ యుద్ధ సమయాల్లో మాధ్యం కమ్ముకుంటున్న వేళ భారత్ పురోగతి వేగం ఇట్లా అంచనా వేసినాయి ఆ రెండు సంస్థలు కూడా. అయితే మనం నమ్మకపోయినా, ఎంత రాహుల్ గాంధీ గింజుకున్నా, కమ్యూనిస్టులు ఏడ్చినా ఇన్వెస్టర్లు నమ్ముతారు. భారత్ లోకి విదేశీ మదుపరులు పంపబోయే డబ్బు సుమారు 5.5 లక్షల కోట్లు ఉంటుంది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు 2.5 lakhs crores, ఐటీ సర్వీస్ ఎగుమతులు 31 lakhs crores, రెమిటెన్స్లు 11.5 లక్షల కోట్లు, బాండ్లలో పెట్టుబడులు 1.5 lakhs crores. అంటే మొత్తంగా 54 లక్షల కోట్ల వరకు ఉంటుందా ప్రవాహం. ఇవన్నీ జరిగితే ఏమవుతుంది? రూపాయి మారకం విలువ స్థిరంగా ఉంటది, ఫారెక్స్ రిజర్వులు పెరుగుతాయి, రుణాలపై వడ్డీ తగ్గే అవకాశం ఉంటది, నిధుల లభ్యతతో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా సాగుతుంది. మౌలిక వసతులు పెరగడం అంటే ఉద్యోగాలు, ఉపాధి ఇబ్బడి ముబ్బడిగా పెరగడం. విదేశీ మారకం పెరిగితే ఏదైనా కొనుక్కోగలుగుతాం. ఇంతకీ మరీ ఎక్కువ ఏడవకుండా కొంచెం తక్కువే చేసి చెప్పాను. ఇప్పుడు రాహుల్, ట్రంప్, కమ్యూనిస్టులు ఏం చేయాలి, ఏం చేస్తారు? వీలైనంతగా ఈ ప్రవాహాన్ని అడ్డుకోవాలి. ఎలా? ప్రపంచ పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను దెబ్బతీయాలి. చచ్చిన ఎకానమీ అనాలి, పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనాలి, మునీర్ కి విందు పొందు ఏర్పాటు చేయాలి, మన సైన్యం ఆయుధాలు పనికి మాలినవని ప్రచారం చేయాలి, ప్రజాస్వామ్య రాజ్యాంగ సంస్థల విశ్వాసాన్ని దెబ్బతీయాలి, అంతర్గత కలహాలు, భాష, ప్రాంత, కుల, మత భేదాలు రెచ్చగొట్టాలి. ఇది చిన్న మంత్రాంగం కాదు. రాబోయే రోజుల్లో ఎంతకైనా తెగబడే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. ధ్వంస రచనకు గాజా శక్తులు ఇట్టే రెడీ అయిపోతాయి. ఎంత మెలకువగా ఉంటే అంత మంచిది. మనం ఈర్ష్యాసూయలు, ఈ దేశం పట్ల ద్వేషం వాళ్లను నిల్వనీయడం లేదు. జాగ్రత్త. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.